పామును చూస్తేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది ప్రాణమున్న పాము శంకరుని మెడలో చుట్టుకున్నట్లు మనుషుల మెడలో చుట్టుకుంటే ఇంకేమైనా ఉందా? మనిషి నోట్లో దూరిన విషసర్పం నాలుకపై కాటేస్తే బతికి బట్టగలమా? నాగరాజు విషాన్ని చాయ్ తాగినంత ఈజీగా తాగగలమా? ఆకలైతే పామును నంజుకుని తినగలమా? ఇదేం టెస్టు, ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ ది స్టోరీ. విషానికి విషమే విరుగుడు అన్న సామెత అక్షరాలా నిజమైంది వెంకటేశ్వర్లు విషయంలో. ఉగ్గుపాలతోనే తాచుపాము విషాన్ని కలిపి తాగిన వెంకటేశ్వర్లు పెరిగి పెద్దై పచ్చిపాములనే పట్టుకు తింటున్నాడు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారిపాలెంలో పుట్టి పెరిగిన వెంకటేశ్వర్లు పూర్వీకులు పాములు పట్టేవారు. విషం కాటుకు వాళ్ల తాత ముత్తాతలు చనిపోవడాన్ని చూసిన తండ్రి తన కొడుకు వెంకటేశ్వర్లకు చిన్నప్పటి నుంచే విషం తాగడం అలవాటు చేశాడు. దీంతో ఒళ్లంతా విషమైన వెంకటేశ్వర్లు పెరిగి పెద్దై పాముల పడిపడుతున్నాడు. దాక్కున్న పాములను బయటకు తీయడమే కాదు, వాటితో సయ్యాటలాడుతున్నాడు. పాములు పట్టడం వెంకటేశ్వర్లకు పుట్టుకతో వచ్చిన విద్య. వాటి విషాన్ని చప్పరించడం, గ్లాసులో పోసుకుని తాగడం ఆయనకు మనం చాయ్ తాగినంత పని. అంతేకాదు, ఆకలేస్తే కరకరా నమిలేయడం అనేది వెంకటేశ్వర్లకు కామన్. శరీరం అంతా విషమైపోయిన వెంకటేశ్వర్లతో గొడవ పడడం అంటే ఆ ఊరి వాళ్లకు మహాభయం. ఆ మధ్య 2 కుక్కలు వెంకటేశ్వర్లను కరిచాయి. అంతే సంగతులు. ఆ 2 శనకాలు స్పాట్ డెడ్. అయితే ఆయన సంసార జీవితంలో మాత్రం ఈ విషం ఎఫెక్ట్ చూపించడం లేదు. 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర్లు రమణమ్మ దంపతులకు 4 సంతానం. తాత ముత్తాతల నుంచి వస్తున్న పాములు పట్టే వృత్తిని తన పిల్లలకు మాత్రం నేర్పనంటున్నాడు వెంకటేశ్వర్లు. చిరంజీవికి ఎలా అలవాటు చేశారో అలా మా నాయన అన్నంలో కాదు విషమే ముగ్గులో నుంచి తయారు చేసుకొచ్చాడు. ముగ్గులో నుంచి విషం తాగుతానే ఉన్నా. కానీ ఇప్పుడు నేను వయసు వచ్చిన కాడ నుంచి ఒక పాము కాదు 2 పాముల విషం కూడా ఒకసారి మినుకొని తాగుతుంటా. అని నీవు పెళ్లి చేసుకున్నదే నీ భార్యకి నీ పిల్లలకు లేదని అడుగుతారేమో గానీ నా భార్యకి ఇప్పటికి ఏం లేదు. మా భార్య బాగానే ఉంటది. 2 మగ పిల్లకాయలు 2 ఆడపిల్లకాయలు బాగానే ఉంటుంది. పాములతో సయ్యాటలాడుతూ వాటిని భోంచేసే వెంకటేశ్వర్లతో తనకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది రాలేదంటోంది భార్య రమణమ్మ. విషం తాగుతాడు, పాములు తింటాడు. ఊళ్ళో ఎవరన్నా ఆసానాలు పిలిచినా ఊళ్ళో పోయి పాములు పడతాడు. అందరితోటి బాగానే ఉంటాడు. చిన్నప్పటి ఇబ్బంది ఏమి లేదు. మేము బాగానే ఉన్నాం. మా పిల్లలు కూడా బాగానే ఉంటారు. మేము మాకు ఏమి లోటు రాలేదు. విష సర్పాలతో ఆటలాడే వెంకటేశ్వర్లు ఊర్లో ఉంటే తమ అందరికీ మేలు జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. నుంచి పాములు పట్ల తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పాములు పట్టుకోవటం, పాములు ఆడేయటం, పాములు కూరలు తీయటం, విషం తాగటం ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు. వెంకటేశ్వర వ్యక్తి చిన్నపిల్లప్పటి నుంచి విషం తాగుతా అలవాటు పడిపోయాడు. అతని వల్ల ఊర్లో ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఊళ్ళో ఎక్కడైనా దొడ్లలో కోరలు తిరిగిన పాములైనా సరే వెంకటేశ్వర్లు కన్ను పడిందంటే ఖతం కావాల్సిందే. టుడే న్యూస్, ప్రకాశం జిల్లా.